This conference will now be recorded. సో నౌ కమింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటిదంటే మనకి లైనెక్స్ లో మనం సో ఫైల్స్ అండ్ డైరెక్టరీ పర్మిషన్స్ లాస్ట్ కాన్సెప్ట్ చెప్పుకున్నాము. సో ఇప్పుడు మనం బూటింగ్ ప్రాసెస్ అండి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ లేకుండా మీకు ఇంటర్వ్యూ ఉండదు. డివెప్స్ అయినా మీకు ఏడబ్ల్యూఎస్ అయినా కంపల్సరీ డ్యామ్ షూర్ గా ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ కంపల్సరీ అడుగుతారండి. కంపల్సరీగా ఈ క్వశ్చన్ అడుగుతారు. నోట్ ఇట్ డౌన్. బూటింగ్ ప్రాసెస్ కంపల్సరీ అడుగుతారండి. సో ఈ బూటింగ్ ప్రాసెస్ అంటే ఏంటిది అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీకు విండోస్ మీ ల్యాప్టాప్ ఉందండి. సో దాన్ని మీరు పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేస్తేనే కదా మన యూజర్ కంట్రోల్లోకి వచ్చేది. అంటే మీ ల్యాప్టాప్ పాస్వర్డ్ మీరు టైప్ చేయాలంటే పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేయాలి. సో ఈ పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత కొంత టైం తర్వాత మీ ల్యాప్టాప్ యొక్క పాస్వర్డ్ టైప్ చేస్తారు. పాస్వర్డ్ చేస్తేనే మీరు చేయాల్సిన యాక్టివిటీస్ ఇంకా మీ ఓన్ ల్యాప్టాప్ లో చేసుకోగలుగుతారు. అంటే ఈ పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఈ పాస్వర్డ్ మనం ఎంటర్ చేసిన మధ్యలో జరిగే ప్రాసెస్ నే ఏమంటారు అంటే బూటింగ్ ప్రాసెస్ అంటారు. ఈ ప్రాసెస్ మీకు విజిబిలిటీ కూడా కనిపించదండి. ఈ బూటింగ్ ప్రాసెస్ అనేది మీకు విజిబిలిటీ కూడా కనిపించదు. సో ఎప్పుడైతే మీ పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేస్తారో మీరు పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారో ఈ మధ్యలో జరిగే ఇన్ బిట్వీన్ పవర్ ఆన్ బటన్ ప్రెస్ బటన్ అండ్ పాస్వర్డ్ టైప్ చేసే ప్రాసెస్ లో ఇన్ బిట్వీన్ మధ్యలో జరిగే ప్రాసెస్ ఏమంటారు అంటే బూటింగ్ ప్రాసెస్ అంటారు. సో మీ ల్యాప్టాప్ పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీరు పాస్వర్డ్ టైప్ చేయడానికి మధ్యలో జరిగే ప్రాసెస్ నే ఏమంటారు అంటే బూటింగ్ ప్రాసెస్ అంటారు. జనరల్ గా మన విండోస్ భాషలో అయితే అదే మనకి లైనెక్స్ లో బూటింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనకి బూటింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే సో ఎప్పుడైతే మన పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేస్తామో దెన్ బూటింగ్ ప్రాసెస్ విల్ స్టార్ట్స్. సో ఎంటైర్ బూటింగ్ ప్రాసెస్ మనకి స్టార్ట్ అవుతుంది. సో ఈ బూటింగ్ ప్రాసెస్ హ్యాస్ 6 స్టేజెస్ ఉంటాయండి. బూటింగ్ ప్రాసెస్ లో మీకు 6 స్టేజెస్ ఉంటాయి. అందులో ఫస్ట్ ది బయాస్ అంటే మీకు బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అంటారు. సెకండ్ ది ఎంబీఆర్ అంటే మీకు మాస్టర్ బూట్ రికార్డ్ అంటారు. థర్డ్ ది గ్రబ్ అంటే మీకు గ్రౌండ్ యూనిఫైడ్ బూట్ లోడర్ అంటారు. ఫోర్త్ ది కెర్నెల్. ఫిఫ్త్ ది యూనిట్ అంటే ఇనిషియలైజేషన్ అంటారు. సిక్స్త్ ది రన్ లెవెల్స్ అంటారు. సో ఫస్ట్ ది బయాస్, సెకండ్ ది ఎంబీఆర్, థర్డ్ ది గ్రబ్, ఫోర్త్ ది కెర్నెల్, ఫిఫ్త్ ది యూనిట్, సిక్స్త్ ది రన్ లెవెల్స్. ఈ 6 స్టేజెస్ దాటితేనే మనకి ఒక లైనెక్స్ సర్వర్ యూజర్ కంట్రోల్లోకి వస్తుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డయాగ్రమాటిక్ వేలో చూపిస్తాను. చూడండి ఎలా ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేస్తారో ఫస్ట్ బయాస్కి వస్తుంది. బయాస్ స్టేజ్ కంప్లీట్ అవ్వగానే ఎంబీఆర్కి వస్తుంది. ఎంబీఆర్ స్టేజ్ కంప్లీట్ అవ్వగానే గ్రబ్కి వస్తుంది. గ్రబ్ స్టేజ్ కంప్లీట్ అవ్వగానే కెర్నెల్కి వస్తుంది. కెర్నెల్ స్టేజ్ కంప్లీట్ అవ్వగానే యూనిట్కి వస్తుంది. యూనిట్ అయిపోయిన తర్వాత మీకు రన్ లెవెల్స్ వస్తుంది. సో ఇందులో ఫస్ట్ బయాస్ గురించి చెప్పుకున్నాం చూడండి. సో ఎప్పుడైతే పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేస్తారో మీకు బయాస్కి వస్తుంది. సో బయాస్ ఏం చేస్తుందంటే చూడండి, ఇప్పుడు బయాస్ అంటే మీకు బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే ఎప్పుడైతే పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేయగానే బయాస్ ఇట్ విల్ చెక్స్ ద సిస్టమ్ ఇంటిగ్రిటీ చెక్ చేస్తుంది. సిస్టమ్ ఇంటిగ్రిటీ చెక్ అంటే ఏంటంటే మీకు ఇక్కడ సిస్టమ్స్ హార్డ్వేర్ డివైసెస్ ఏదైతే మన లైనెక్స్ సర్వర్ యొక్క హార్డ్వేర్ డివైసెస్ ని చెక్ చేసుకుంటుంది. ఆ హార్డ్వేర్ డివైసెస్ ఏంటిది, మీకు మదర్ బోర్డ్, సిపియు, ర్యామ్, హార్డ్ డిస్క్ ఇలాంటివి ఉంటాయండి. ఈ హార్డ్వేర్ డివైసెస్ మొత్తం కూడా మీకు ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా లేదా చెక్ చేయడాన్ని సిస్టమ్ ఇంటిగ్రిటీ చెక్ అంటారు. సో ఈ బయాస్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ చెక్స్ ద సిస్టమ్ ఇంటిగ్రిటీ చెక్ చేస్తుంది. సిస్టమ్ ఇంటిగ్రిటీ చెక్ అంటే మన లైనెక్స్ సర్వర్ యొక్క హార్డ్వేర్ డివైసెస్ ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా లేదా చెక్ చేయడానికి సిస్టమ్ ఇంటిగ్రిటీ చెక్ అంటారు. లైక్ మదర్ బోర్డ్, సిపియు, ర్యామ్, హార్డ్ డిస్క్ ఇవన్నీ ప్రాపర్ గా వర్క్ అయితేనే నెక్స్ట్ లెవెల్ ఎంబీఆర్కి వెళ్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్
చూడండి ఇప్పుడు సిపియు కానీ మదర్ బోర్డ్ కానీ పోయింది అనుకోండి, మన లైనెక్స్ సర్వర్ అప్ అవ్వదండి. అంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే అక్కడే స్ట్రక్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఏదైనా హార్డ్ డిస్క్ కానీ ర్యామ్ కానీ ఏదైనా పోయింది అనుకోండి, అప్ అవుతుందండి? అప్ అవ్వదు. అంటే ల్యాప్టాప్ నార్మల్ యూజర్ మోడ్ లోకి రాదు. అలాగనే ఇక్కడ కూడా ఇక్కడ ఏదన్నా లైనెక్స్ సర్వర్ లో కూడా మదర్ బోర్డ్ కానీ సిపియు కానీ ఏమన్నా కరెక్ట్ అయిపోతే నెక్స్ట్ లెవెల్ ఎంబీఆర్కి వెళ్ళదు, అక్కడే స్ట్రక్ అయిపోతుంది. సో ఇవన్నీ ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయి అంటే నెక్స్ట్ లెవెల్కి వస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఏంటిది? ఎంబీఆర్. సో బయాస్ ప్రాపర్ గా వర్క్ అవుతుంది అంటే నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వస్తుంది అంటే ఎంబీఆర్కి వస్తుంది. ఎంబీఆర్ వస్తుంది. సో ఎంబీఆర్ ఏం చేస్తుందంటే చూడండి, సో ఎంబీఆర్ ఏం చేస్తుంది, ఇట్ కంటైన్స్ ద బూటబుల్ ఫైల్స్. ఎంబీఆర్ అంటే మీకు మాస్టర్ బూట్ రికార్డ్ అంటారు. ఇట్ కంటైన్స్ ద బూటబుల్ ఫైల్స్ ఉంటాయి. సో విండోస్ లో అయితే మనకి బూటబుల్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి అంటే సి డ్రైవ్ లో ఉంటాయండి. విండోస్ లో మనకి బూటబుల్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయంటే సి డ్రైవ్ లో ఉంటాయి. ఈ సి డ్రైవ్ లో బూటబుల్ ఫైల్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ లైనెక్స్ లో అయితే బూటబుల్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయంటే బూట్ లో ఉంటాయండి. బూట్ అంటే ఆ బూట్ ఎక్కడ ఉంటుందంటే ఎంబీఆర్ లో ఉంటుంది. ఎంబీఆర్ లో బూటబుల్ ఫైల్స్ ఉంటాయి. సో ఎంబీఆర్ హ్యాస్ ద 3 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఎంబీఆర్ లో మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ది ప్రైమరీ బూట్ లోడర్, సెకండ్ ది పార్టిషన్ టేబుల్ ఇన్ఫర్మేషన్, థర్డ్ ది ఎంబీఆర్ వ్యాలిడేషన్ చెక్. ఇలా మీకు 3 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఫస్ట్ దేమో ప్రైమరీ బూట్ లోడర్, సెకండ్ దేమో పార్టిషన్ టేబుల్ ఇన్ఫర్మేషన్, థర్డ్ ది ఎంబీఆర్ వ్యాలిడేషన్ చెక్. ఇలా మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అంటే మీరు చెప్పగానే ఎంబీఆర్ టోటల్ సైజ్ ఎంత అని అడుగుతారండి. ఎంబీఆర్ టోటల్ సైజ్ వచ్చేసరికి మీకు 512 బైట్స్ అండి. 512 బైట్స్ ఉంటుంది ఎంబీఆర్ టోటల్ సైజు. ఇందులో ప్రైమరీ బూట్ లోడర్ కింద 446 బైట్స్ అలకేట్ చేస్తుంది. ఉన్న మనకి 512 బైట్స్ లో ప్రైమరీ బూట్ లోడర్ కింద 446 బైట్స్ అలకేట్ చేస్తుంది. అండ్ పార్టిషన్ టేబుల్ ఇన్ఫర్మేషన్ కింద మనకి 64 బైట్స్ అలకేట్ చేస్తుందండి. 64 బైట్స్ అలకేట్ చేస్తుంది. నెక్స్ట్ ఎంబీఆర్ వ్యాలిడేషన్ చెక్, దీనికోసం 2 బైట్స్ అలకేట్ చేస్తుంది. సో ఈ మూడింటిని మీరు యాడ్ చేస్తే చూడండి, 446 ప్లస్ 64 ప్లస్ 2 యాడ్ చేస్తే మీకు 512 బైట్స్ వస్తుంది. 512 బైట్స్ వస్తుంది. సో ఇక్కడ ప్రైమరీ బూట్ లోడర్ లో ఏం చేస్తుంది అంటే ప్రైమరీ బూట్ లోడర్ దీంట్లోనే ఉంటాయండి ఈ బూటబుల్ ఫైల్స్ అన్ని కూడా. ఈ ప్రైమరీ బూట్ లోడర్ లోనే మనకి బూటబుల్ ఫైల్స్ ఉంటాయి. దీనికి అలకేట్ చేస్తున్న మెమరీ ఎంత అంటే 446 బైట్స్ అలకేట్ చేస్తుంది. సో పార్టిషన్ టేబుల్ ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిషనల్ గా ఇంకేదైనా హార్డ్ డిస్క్ కానీ ఏదైనా వాల్యూమ్స్ కానీ మీరు అటాచ్ చేశారు అంటే, ఏమన్నా అటాచ్ చేశారు అంటే సో అవి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ ఉంటుంది అంటే మీకు పార్టిషన్ టేబుల్ ఇన్ఫర్మేషన్ లో ఉంటుంది. దీనికోసం 64 బైట్స్ అలకేట్ చేస్తుంది. సో ఈ పార్టిషన్ అనే కాన్సెప్ట్ మీకు కమింగ్ క్లాస్ నెక్స్ట్ క్లాస్ లో వస్తుందండి. పార్టిషన్ అంటే ఏంటిది అనేది. ఎంబీఆర్ వ్యాలిడేషన్ చెక్ అంటే దానికి అదే రీచెక్ చేసుకోవడం, సెల్ఫ్ చెకింగ్ చేసుకోసం 2 బైట్స్ అలకేట్ చేస్తుంది. సో ఈ మూడింటిని యాడ్ చేస్తే మీకు టోటల్ గా 512 బైట్స్ వస్తుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అంటే ఎంబీఆర్ సైజ్ ఎంత అని, 512 బైట్స్. సో ఇక్కడ కనుక ఎంబీఆర్ లో కనుక మీకు ప్రైమరీ బూట్ లోడర్ ఏదైనా కరెక్ట్ అయిపోయింది అంటే ఓఎస్ అప్ అవుదండి. మీరు ఎప్పుడైనా ల్యాప్టాప్స్ చూస్తుంటారు, సి డ్రైవ్ కరెక్ట్ అయిపోయింది, సి డ్రైవ్ కరెక్ట్ అయిపోతుంది చాలా మంది అంటుంటారండి. సో ఇక్కడ కూడా ప్రైమరీ బూట్ లోడర్ కరెక్ట్ అయిపోయిందంటే ఓఎస్ అప్ అవ్వదండి, అది ఓఎస్ కరెక్ట్ అయిపోయినట్టు. సో ఇక్కడ దీంట్లో ఈ పార్టిషన్ టేబుల్ ఇన్ఫర్మేషన్ కనుక పోయింది అనుకోండి, ఎంటైర్ సర్వర్ కూడా అప్ అవ్వదండి, ఎందుకంటే ప్రతి పార్టిషన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయి అంటే ఎంబీఆర్ కనుక ఇదంతా మీకు ప్రాపర్ గా వర్క్ అవుతుంది అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందండి. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మీకు గ్రబ్. గ్రబ్ అంటే మీకు గ్రౌండ్ యూనిఫైడ్ బూట్ లోడర్ అంట గ్రబ్ అండి. సో మీకు ఎంబీఆర్ కనుక ప్రాపర్ గా వర్క్ అవుతుందంటే నెక్స్ట్ లెవెల్ గ్రబ్ అండి. సో గ్రబ్ అంటే మీకు గ్రౌండ్ యూనిఫైడ్ బూట్ లోడర్ అంటారు. అసలు ఈ గ్రబ్ ఏం చేస్తుందంటే చూడండి, గ్రబ్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్. గ్రబ్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్. మన గ్రబ్ లో మనకి ఏముంటుందంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుందంటే ఈ ఫైల్లో ఉంటుందండి. గ్రబ్ మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఏంటని అడుగుతారండి ఇంటర్వ్యూలో. గ్రబ్ మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఏంటంటే ఇది ఫైల్ బూట్ గ్రబ్ డాట్ కాన్ఫ్ ఫైల్ అండి. సో మన ఫైల్ సిస్టమ్ హైరార్కీ చెప్పారండి. బూట్ అంటే బూటబుల్ ఫైల్స్ ఉంటాయి అనేది.
సో బూట్ గ్రబ్ డాట్ కాన్ ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే చూడండి. సో రూట్ డివైస్ ఇన్ఫర్మేషన్ అంటే సో మీరు లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేది రూట్ లో కాబట్టి ఆ డివైస్ దానికి ఏముంటుందంటే /xvda ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీరు ఒక EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ ఉంటుంది చూడండి, చూపిస్తాను మీకు ఆ రూట్ డివైస్ ఇన్ఫర్మేషన్, ఇన్స్టాన్సెస్ రన్నింగ్, లాంచ్ ఇన్స్టాన్సెస్. ఇక్కడ మనం అమెజాన్ లైనెక్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ. సో ఇక్కడ మనం ఫ్రీ టైర్ కింద ఉన్నాం కాబట్టి సో 1 CPU 1 GB ర్యామ్ వస్తుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ కాన్ఫిగర్ ఇన్స్టెంట్ డీటెయిల్స్. సో ఇక్కడ మనకి ఏది కావాలంటే అది ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనం స్క్రిప్ట్ పెట్టుకోవచ్చు, లేదు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ యాడ్ స్టోరేజ్ అని ఉంటుంది, ఇదండి రూట్ డిస్క్ అంటే. సో విండోస్ లో C డ్రైవ్ ఎలా ఉందో ఇక్కడ ఎలా అని చెప్పాను, ఇది రూట్ డివైస్. ఆ డివైస్ నేమ్ ఏంటి చూడండి, /xvda. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ ఉంటుంది అంటే మీకు ఇక్కడ ఉంటుంది, /xvda boot grub.conf ఫైల్ లో ఉంటుంది. అండ్ ఆల్సో ఈ గ్రబ్ లో మీకు మల్టిపుల్ కెర్నల్ ఇమేజెస్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. మల్టిపుల్ కెర్నల్ ఇమేజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ కెర్నల్ ఇమేజెస్ అంటే OS ఇమేజెస్ అండి. OS ఇమేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర రెడ్ హ్యాట్ లైనెక్స్ వర్షన్ 5 ఉంది, ఇమేజ్ 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది, 9 ఉంది, ఇట్లా ప్లేస్ చేసుకోవచ్చు అండి. మల్టిపుల్ కెర్నల్ ఇమేజెస్ మొత్తాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను 6 లో ఉన్నాను అనుకోండి, రెడ్ హ్యాట్ లైనెక్స్ 6, రేపు 8కి వెళ్ళాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు అండి. వర్షనింగ్ ఆటోమేటిక్ మనం మార్చుకోవచ్చు, అది. సో నెక్స్ట్ డిఫాల్ట్ టైం అండి. ఈ డిఫాల్ట్ టైం ఏంటంటే ఒక లైనెక్స్ సర్వర్ కి మనం ఎంత టైంలో కనెక్ట్ అవ్వాలి డిఫాల్ట్ గా. ఒక లైనెక్స్ సర్వర్ ఇప్పుడు మనం పుట్టితో కనెక్ట్ అవుతున్నామండి. ఈ పుట్టి ద్వారా మనం ఒక లైనెక్స్ సర్వర్ కి ఎంత టైంలో కనెక్ట్ అవ్వాలి అనేది ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అండి, డిఫాల్ట్ టైం. అండ్ టైమ్డ్ అవుట్ అంటే ఏంటంటే ఒక లైనెక్స్ సర్వర్ కి మనం కనెక్ట్ అవ్వడానికి ఎంత టైం వెయిట్ చేయాలనేది మనం డిసైడ్ చేయొచ్చు ఇక్కడ. సో ఈ గ్రబ్ లో ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది, బూట్ grub.conf ఫైల్ లో ఉంటుంది. సో రూట్ డివైస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇక్కడ మల్టిపుల్ కెర్నల్ ఇమేజెస్ ఉంటాయి, డిఫాల్ట్ టైం ఎంత టైంలో మనం ఒక లైనెక్స్ సర్వర్ కి కనెక్ట్ అవ్వాలి, టైమ్డ్ అవుట్ ఎంత టైం సో ఒక లైనెక్స్ సర్వర్ కి కనెక్ట్ అవ్వడానికి ఎంత టైం వెయిట్ చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఈ ఫైల్లో ఉంటుంది. ఈ ఫైల్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అంటే గ్రబ్ మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఏంటిది అని అడుగుతారు. బూట్ grub.conf ఫైల్. అండ్ ఆల్సో మీరు దీన్ని ఎడిట్ చేయాలంటే VI ఎడిటర్ ద్వారా ఎడిట్ చేయొచ్చండి, బూట్ grub.conf ఫైల్. అండ్ ఆల్సో ఈ బూట్ grub.conf ఫైల్ దిస్ కాన్ఫిగరేషన్ ఫైల్ లింక్ టు etc grub.conf ఫైల్ కి లింక్ అయి ఉంటుంది. ఇది కూడా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. సో grub.conf ఫైల్ దేనికి లింక్ అయి ఉంటుంది అని అడుగుతారు. ఆ ఫైల్ ఏంటిదంటే etc grub.conf ఫైల్. అంటే మీరు ఏదైనా మోడిఫికేషన్స్ కనుక ఈ ఫైల్లో కనుక మీరు మోడిఫై చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడికి రిఫ్లెక్ట్ అవుతాయండి, మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. సరే, బూట్ grub.conf లో మీరు ఏదైనా మోడిఫికేషన్ చేస్తే మీరు ఆటోమేటిక్ ఇక్కడికి రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ ఆల్సో సో ఇది ప్రాపర్ గా వర్క్ అవుతుంది అంటే గ్రబ్ కనుక మీకు కెర్నెల్కి వెళ్తుందండి. ఇది కనుక మీరు ప్రాపర్ గా వర్క్ అవుతుందంటే కెర్నెల్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక మీకు ఈ ఫైల్ పోయింది అనుకోండి, ఈ బూట్ grub.conf ఫైల్ పోయిందని బ్యాకప్ ఉంటుందండి. ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, etc grub.conf ఫైల్ ఉంటుంది. సో దీని నుంచి మనం బ్యాకప్ తీసి పెట్టుకోవచ్చు. అదర్వైజ్ అసలు రెండు పోయినాయి అనుకోండి, ఈ రెండు పోయినాయి అంటే OS కరప్ట్ అయిపోయినట్టే. సో ఈ గ్రబ్ కనుక మీకు ప్రాపర్ గా వర్క్ అవుతుంది అంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే కెర్నెల్కి వెళ్తుంది. సో కెర్నెల్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మీరు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారో ఆటోమేటిక్ గా మీకు కెర్నెల్ వస్తుంది. వెన్ ఎవర్ యూ ఇన్స్టాల్ ద ఆపరేటింగ్ సిస్టమ్, సో ఎప్పుడైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారో డిఫాల్ట్ కమ్స్ విత్ వన్ కెర్నెల్ వస్తుంది. ఈ కెర్నెల్ ఏం చేస్తుందంటే చూడండి, ఇట్ ఈస్ ద మీడియేటర్ బిట్వీన్ OS అండ్ హార్డ్వేర్. ఇదేం చేస్తుందంటే మీడియేటర్ బిట్వీన్ OS కి హార్డ్వేర్ కి
మీడియేటర్ గా వర్క్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ హార్ట్ లా ఉంటుందండి. ఆపరేటింగ్ సిస్టమ్ పోయిందంటే కెర్నెల్ కూడా పోతుంది. కెర్నెల్ ఓఎస్ లైవ్ లో ఉన్నంతసేపు కెర్నెల్ కూడా లైవ్ లోనే ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ మేనేజెస్ డివైసెస్ ఇన్ఫర్మేషన్ ని మేనేజ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇది మల్టీ టాస్కింగ్ కూడా చేస్తుంది. మల్టీ టాస్కింగ్ అండ్ ఆల్సో ఫైల్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్. సో మనకి EXT2, EXT3, EXT4 అనే ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి చూడండి. ఆ ఫైల్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇదే మేనేజ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ద మీడియేటర్ బిట్వీన్ OS అండ్ హార్డ్వేర్. సో ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఇట్ విల్ మేనేజెస్ డివైసెస్ ఇన్ఫర్మేషన్ ని మేనేజ్ చేస్తుంది. అండ్ ఆల్సో మల్టీ టాస్కింగ్ ఫైల్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ కూడా మేనేజ్ చేస్తుంది. సో ఈ కెర్నెల్ కూడా కరెక్ట్ గా లైవ్ లో ఉంటే ప్రాపర్ గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వెళ్తుందంటే యూనిట్ కి వెళ్తుందండి. నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వెళ్తుందంటే యూనిట్ కి వెళ్తుంది. ఒక్క నిమిషం గైస్, 1 minute లైన్ లోనే ఉండండి. సో ఓకేనండి. సో నౌ కమింగ్ టు యూనిట్ అండి. యూనిట్ చాలా ఇంపార్టెంట్ అండి. యూనిట్ మనకి చాలా ఇంపార్టెంట్. సో యూనిట్ అంటే మీకు ఇనిషియలైజేషన్ అంటారు. సో ఇట్ ఈస్ ద పేరెంట్ ఆఫ్ ఆల్ ప్రాసెసెస్. అన్ని ప్రాసెస్లు కూడా ఇది పేరెంట్. సో మీరు ఒక లైనెక్స్ సర్వర్ లో మీరు ఏదన్నా ఒక ఫైల్ క్రియేట్ చేసినా, ఒక డైరెక్టరీ క్రియేట్ చేసినా, ఒక యూజర్ క్రియేట్ చేసినా, ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినా, ఏది చేసినా కూడా మీకు బ్యాక్గ్రౌండ్ లో ఒక ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ మొత్తానికి హెడ్ ఎవరు అంటే యూనిట్ అండి. అంటే చూడండి, ఈచ్ ప్రాసెస్ హ్యాస్ దేర్ ఓన్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్. మీరు ఏ కమాండ్ కొట్టినా సరే ప్రతి కమాండ్ కూడా ఒక యూనిక్ ప్రాసెస్ అనేది జనరేట్ అవుతుంది, ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ వస్తుంది. సో ప్రతిదీ మీరు కొట్టిన ప్రతి కమాండ్ కూడా ఒక ప్రాసెస్ రన్ అవుతుంది. ఆ ప్రాసెస్ కి ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ ఒకటి జనరేట్ అవుతుంది. దాన్ని ఆ ప్రాసెస్ జనరేట్ యూనిక్ ఐడిని ఏమంటారు అంటే ప్రాసెస్ ఐడి అంటారు. షార్ట్ కట్లు ఏమంటారు అంటే పిఐడి అంటారు. సో మీరు ఏదన్నా కమాండ్ రన్ చేసిన, యూజర్ ని క్రియేట్ చేసిన, గ్రూప్ క్రియేట్ చేసిన, అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన, సో ఈ యూనిట్ తర్వాతనే ఆ ప్రాసెస్లు రన్ అవుతాయి. యూనిట్ తర్వాతనే ఆ ప్రాసెస్లు రన్ అవుతాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటిదంటే యూనిట్ ప్రాసెస్ ఐడి ఎంత అని అడుగుతారండి. యూనిట్ ప్రాసెస్ ఐడి ఎంత అని అడుగుతారు. యూనిట్ ప్రాసెస్ ఐడి వచ్చేసరికి 1 అండి. అండ్ ఆల్సో ఇక్కడ మీకు రూట్ ప్రాసెస్ ఐడి ఎంత అని అడుగుతారు. రూట్ ప్రాసెస్ ఐడి ఎంత అని అడుగుతారు. రూట్ ప్రాసెస్ ఐడి వచ్చేసరికి మీకు 0 అండి. రూట్ ప్రాసెస్ ఐడి వచ్చేసరికి 0. సో ఈ 2 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి. అండ్ ఆల్సో మీకు ఇక్కడ యూనిట్ ప్రాసెస్, యూనిట్ లో మీకు యూనిట్ లెవెల్స్ అని 7 లెవెల్స్ ఉంటాయండి. యూనిట్ లెవెల్స్ అంటారు. ఇందులో కొన్ని డేంజరస్ కమాండ్స్ కూడా ఉంటాయండి. ఉంటాయి. జాగ్రత్తగా బ్లాక్ చేయాల్సి వస్తుంది. సో యూనిట్ స్పేస్ 0 అనే కమాండ్ కొట్టారు అంటే, యూనిట్ స్పేస్ 0 అనే కమాండ్ కొట్టారంటే సర్వర్ హంగ్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. అంటే
పవర్ ఆఫ్ అయిపోతుందండి సర్వర్. ఇనిట్ 0 అంటే సర్వర్ మీకు హంగ్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. ఇది డేంజరస్ కమాండ్ అండి. ఈ కమాండ్ రియల్ టైమ్ లో అసలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే మన క్లయింట్ యొక్క అప్లికేషన్ సో ఎండ్ యూజర్ కి వెళ్ళింది కాబట్టి ఆల్రెడీ సో ఈ కమాండ్ కొట్టారంటే స్ట్రక్ అయిపోతుంది సర్వర్. స్ట్రక్ అయిపోతే మన అప్లికేషన్ ఎండ్ యూజర్ కి వెళ్ళిద్దా, వెళ్ళదు. దీనివల్ల క్లయింట్ యొక్క బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది అది. సో యూనిట్ 0 కమాండ్ కనుక మీరు కొట్టారు అంటే లాస్ట్ వర్కింగ్ డే అదేనండి, ఇంకా బ్యాక్ సర్దుకోవడమే లాస్ట్ డే అది. సో నెక్స్ట్ సెకండ్ యూనిట్ స్పేస్ 1 అండి. యూనిట్ స్పేస్ 1 అనే కమాండ్ కొడితే సింగిల్ యూజర్ మోడ్ అంటారు. సింగిల్ యూజర్ మోడ్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఎప్పుడన్నా సర్వర్ అప్ అవ్వకపోతే, సర్వర్ కనుక ప్రాపర్ గా వర్క్ అవ్వకపోతే మనం సింగిల్ యూజర్ మోడ్ లోకి వెళ్తే ఇక్కడ మనకి లాక్స్ ఉంటాయండి. యూనిట్ స్పేస్ 1 అనే కమాండ్ కొడితే మనకి ఇక్కడ లాక్స్ ఉంటాయి. ఆ లాక్స్ చూసి మనం సర్వర్ ఎందుకు అప్ అవ్వట్లేదో ట్రబుల్ షూట్ చేస్తాం. ఆ సర్వర్ మనకి ఎందుకు అప్ అవ్వట్లేదు అనేది మనం ట్రబుల్ షూట్ చేస్తాము. సెకండ్ ది యూనిట్ స్పేస్ 2 అండి. యూనిట్ 2 అంటేనేమో మల్టీ యూజర్ మోడ్ వితౌట్ నెట్వర్క్. మల్టీ యూజర్ మోడ్ వితౌట్ నెట్వర్క్ అంటే ఇక్కడ మీకు నెట్వర్క్ రిలేటెడ్ కమాండ్స్ ఆర్ నాట్ వర్కింగ్. అంటే నెట్వర్కింగ్ సంబంధించిన ఏ కమాండ్ కూడా మీకు ఇక్కడ వర్క్ అవ్వదు. యూనిట్ 3 అంటేనేమో మనకి మల్టీ యూజర్ మోడ్ విత్ నెట్వర్క్. ఇక్కడ పనిచేస్తాయండి. నెట్వర్కింగ్ రిలేటెడ్ కమాండ్స్ ఆర్ వర్కింగ్, ఇక్కడ పనిచేస్తాయి. మనకి డిఫాల్ట్ యూనిట్ లెవెల్ ఏంటిదంటే మనకి యూనిట్ 3 అండి. యూనిట్ 3 మనకి డిఫాల్ట్ యూనిట్ లెవెల్ ఏంటిదంటే యూనిట్ 3. సో ఇక్కడ నెట్వర్కింగ్ కమాండ్స్ మొత్తం పనిచేస్తాయి. యూనిట్ 2 లోనేమో నెట్వర్కింగ్ కమాండ్స్ పనిచేయవు. సో అందుకని యూనిట్ నెట్వర్క్ కమాండ్స్ పని చేయాలి కాబట్టి డిఫాల్ట్ యూనిట్ లెవెల్ ఏంటిదంటే యూనిట్ 3. నెక్స్ట్ యూనిట్ 4 అంటే అన్యూజ్డ్ అండి. దీన్ని రిజర్వ్డ్ గా ఉంచుకున్నారు, దీన్ని అసలు యూజ్ చేయరు. సో యూనిట్ 5 అంటేనేమో X11 అంటారు. X11 అంటే GUI మోడ్. ఈ రెడ్ హ్యాట్ లైనెక్స్ కూడా మీకు GUI మోడ్ ఉంటుందండి. మన విండోస్ కి ఎలా అయితే GUI మోడ్ ఉందో అలాగనే లైనెక్స్ కూడా GUI మోడ్ ఉందండి. సో యూనిట్ 6 అంటే మనకి రీబూట్ అండి. రీబూట్ ఇది కూడా డేంజర్ కమాండ్ అండి. యూనిట్ 6 కొడితే రీబూట్ అంటే రీస్టార్ట్ చేయడం అంటారు. ఇది కూడా మీకు డేంజర్ కమాండ్. బట్ ఇది రియల్ టైమ్ లో మనం యూజ్ చేస్తామండి. నార్మల్ గా ఎటువంటిది చేయకుండా మనం ఈ కమాండ్ సో యాక్టివిటీ లేకుండా మనం రీబూట్ చేస్తాము అంటే డేంజర్ కమాండ్ అండి. బట్ ఏ సినారియోలో ఈ కమాండ్ యూజ్ చేస్తామంటే మనం ఏదన్నా లైనెక్స్ సర్వర్స్ అప్డేట్ చేయాలన్నా అప్గ్రేడ్ చేయాలన్నా రీబూట్ మ్యాండేటరీ అండి. ఈ రీబూట్స్ మనం చేయాలంటే విత్ రెస్పెక్ట్ పీపుల్ యొక్క అప్రూవల్ తీసుకొని ఈ కమాండ్ కొట్టాలి. బట్ మీకు ఏ యాక్టివిటీ లేకుండా డైరెక్ట్ కొట్టారు అంటే డేంజర్ కమాండ్ అండి. ఇది కూడా మీకు డేంజర్ కమాండ్ లాస్ట్ వర్కింగ్ డే అవుతుంది ఆ ఆర్గనైజేషన్ లో. సో మనం మీకు ఎందుకు చెప్తున్నా అంటే డేంజర్ కమాండ్స్ అని. సో మనం ఒక ఆర్గనైజేషన్ లోకి వెళ్ళినప్పుడు ఎటువంటి కమాండ్స్ మనం టైప్ కొట్టకూడదు ఆ కమాండ్స్ గురించి బాగా తెలుసుకోవాలండి. ఆటోమేటిక్ గా తెలిసిన కమాండ్స్ కొడతాం కాబట్టి సో మనం కొట్టకూడని కమాండ్స్ మాత్రం కొట్టకూడదు. కొట్టే ఆటోమేటిక్ గా ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకుంటే చాలండి. చేసేవి ఆటోమేటిక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. యాజ్ ఏ లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్ ఇట్లాంటివి తెలుసుకోవాలండి. సో యూనిట్ 6 అంటే మీకు రీబూట్ అండి. సో మీరు యూనిట్ లెవెల్స్ ని మనకి డిఫాల్ట్ గా యూనిట్ 3 ఉంటుందండి. దీన్ని మీరు మార్చుకోవచ్చు కూడా. అది యూనిట్ ట్యాబ్ ఏంటిదంటే ఈటీసీ యూనిట్ ట్యాబ్ అండి. ఈటీసీ యూనిట్ ట్యాబ్ ఇక్కడికి వెళ్ళి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు 3 లో ఉన్నారు, మీరు 5 లోకి మార్చుకోవచ్చు. సో 2 లోకి మార్చొచ్చు, 1 లోకి మార్చొచ్చు డిఫాల్ట్ అయితే. సో బట్ ఇది మార్చకూడదండి. ఇక్కడ మార్చుకోవచ్చు అనేది తెలుసుకోండి చాలు. ఎప్పుడు కూడా మనకి యూనిట్ లెవెల్ 3 లోనే ఉండాలి. సో ఇదండి మీకు యూనిట్ అంటే. యూనిట్ అంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ఆల్ పేరెంట్స్. పేరెంట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ పేరెంట్. సో నెక్స్ట్ థింగ్ ఏంటిదంటే మీకు యూనిట్ ప్రాపర్ గా వర్క్ అవుతుంది అంటే నెక్స్ట్ ఎక్కడికి వస్తుందంటే రన్ లెవెల్స్ కి వస్తుందండి. నెక్స్ట్ మీకు రన్ లెవెల్స్ కి వస్తుంది. సో అండ్ ఆల్సో ఇక్కడ మీకు పాయింట్ చెప్పడం మిస్ అయిందండి. సో ఇంటర్వ్యూలో యూనిట్ 0 అంటే ఏంది, యూనిట్ 1 అంటే ఏంది, యూనిట్ 2 అంటే ఏంది, యూనిట్ 3, 4, 5, 6 అంటే ప్రతి దాన్ని కూడా అడుగుతారండి ఇంటర్వ్యూలో. ప్రతి పాయింట్ కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు. సో ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ ఏంటిది అంటే ఇది చెప్పాలండి. సో నెక్స్ట్ యూనిట్ ప్రాపర్ గా వర్క్ అవుతుంది అంటే మీకు నెక్స్ట్ రన్ లెవెల్స్ కి వెళ్తుందండి. రన్ లెవెల్స్
రన్ లెవెల్స్ అంటే ఏంటంటే ఈ రన్ లెవెల్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సో మనం ఈ రన్ లెవెల్స్ స్క్రిప్ట్ ఏదన్నా ప్లేస్ చేసుకుంటే సెల్ స్క్రిప్ట్ కనుక ఏదన్నా ప్లేస్ చేసుకుంటే సో మీరు ఏదన్నా సర్వర్ అప్డేట్ కానీ అప్గ్రేడ్ కానీ చేస్తున్నప్పుడు చేసే టైంలో కనుక మీరు ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా ఒక సర్వర్ యొక్క బ్యాకప్ తీసుకోవాలన్నా ఈ స్క్రిప్ట్స్ ని మనం రన్ లెవెల్స్ లో ప్లేస్ చేసుకుంటామండి. ఈ రన్ లెవెల్స్ లో ప్లేస్ చేసుకుంటే రీబూట్ చేస్తారంటే మీరు ఈ స్క్రిప్ట్ లో ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ రన్ అయిపోయి అప్లికేషన్ అయితే అప్లికేషన్ సర్వర్ బ్యాకప్ అయితే బ్యాకప్ అంతా మీకు వన్స్ రీబూట్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా బ్యాకప్ అయితే బ్యాకప్ వస్తుంది. లేదా అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలంటే అప్లికేషన్ ఇన్స్టాల్ అయ్యి రీబూట్ అవుతుంది. రీబూట్ అయ్యి అప్లికేషన్ ఇన్స్టాల్ అయ్యి వస్తుంది. అది సో ఈ సెల్ స్క్రిప్ట్స్ మనం అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలన్నా ఆ బ్యాకప్ తీసుకోవాలన్న సర్వర్ ని మనం స్క్రిప్ట్స్ టు పుట్ ఇన్సైడ్ దీస్ రన్ లెవెల్స్ ఈ రన్ లెవెల్స్ లో పెట్టుకుంటాం. ఇక్కడ ఈ రన్ లెవెల్స్ కూడా మనకి 7 రన్ లెవెల్స్ ఉంటాయండి. 0 నుంచి 6 దాకా టోటల్ గా 7 రన్ లెవెల్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు ఫస్ట్ రన్ లెవెల్ 0 ఏంటిదంటే చూడండి, ఇక్కడ ప్రతి దానికి కూడా మీకు ఈటీసీ RC.D దాకా కామన్ అండి. ప్రతి రన్ లెవెల్ కూడా ఇక్కడ నుంచి మారుతుంది. RC0.D, RC1.D, RC2.D, RC3.D, 4.5, 6.D. సో ఇక్కడ మీకు 0 ఉంటే రన్ లెవెల్ 0 అండి, 1 ఉంటే 1 రన్ లెవెల్ 1, రన్ లెవెల్ 2, రన్ లెవెల్ 3, రన్ లెవెల్ 4, రన్ లెవెల్ 5, రన్ లెవెల్ 6 ఇలా ఉంటాయండి. సో ఇందులో డిఫాల్ట్ రన్ లెవెల్ ఏంటిదంటే రన్ లెవెల్ 3 అండి. డిఫాల్ట్ రన్ లెవెల్ కూడా మీకు రన్ లెవెల్ 3. సో ఈ డిఫాల్ట్ రన్ లెవెల్ లోనే మనం స్క్రిప్ట్స్ ప్లేస్ చేసుకుంటాం. రిమైనింగ్ ఎక్కడ కూడా మనం స్క్రిప్ట్ ప్లేస్ చేసుకోమండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, VI8 ద్వారా నేను ETC RC.D, RC3.D బ్యాకప్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో మీకు సెల్ స్క్రిప్ట్ ఎప్పుడైనా సరే .sh ఎక్స్టెన్షన్ ఉంటుందండి. .backup.sh ఉంటుంది ఎక్స్టెన్షన్. సో దీంట్లో ఈ స్క్రిప్ట్ లో నేను బ్యాకప్ కావాలని పెట్టి సో రీబూట్ చేస్తానండి. రీబూట్ చేస్తే యూ విల్ గెట్ కంప్లీట్ బ్యాకప్ ఆఫ్ ద లైనెక్స్ సర్వర్. మీరు కనుక రీబూట్ చేస్తే కంప్లీట్ బ్యాకప్ వస్తుంది లైనెక్స్ సర్వర్ కి, కంప్లీట్ బ్యాకప్ వస్తుంది. సో ఈ ETC init.d లో కనుక ఇక్కడ పైన ఇక్కడ చెప్పాను చూడండి, ETC init.d అని ఒకటి ఉంటుందండి. ఇక్కడ కనుక మీరు ఏదైనా స్క్రిప్ట్ ప్లేస్ చేశారు అంటే ఇది ఒక అనదర్ లెవెల్ అండి. ఇక్కడ కనుక మీరు ఏదైనా స్క్రిప్ట్ ప్లేస్ చేస్తే ఒక అప్లికేషన్ కూడా సర్వీస్ గా మేనేజ్ అవుతుంది. ETC init.d లో కనుక మీరు ఏదైనా స్క్రిప్ట్స్ చేస్తే ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే ఒక సర్వీస్ గా మేనేజ్ చేస్తుంది. ఈ కాన్సెప్ట్ రేపు మీకు నెక్సస్ వచ్చినప్పుడు అర్థమవుతుందండి. ఇప్పుడు మీకు అర్థం కావచ్చు, జస్ట్ రీక్యాప్ చేస్తున్నాను, జస్ట్ ఓవర్వ్యూ ఇస్తున్నాను. సో ఇక్కడ మనకు రన్ లెవెల్ 3 లో మనం ఏదైతే స్క్రిప్ట్ పెట్టామో అది రీబూట్ చేస్తే మనకి ఆటోమేటిక్ వచ్చేసేస్తుంది. అది సో ఇదండి మీకు బూటింగ్ ప్రాసెస్. ఏంటంటే నెక్స్ట్ మీకు AWS లో ఈ రన్ లెవెల్స్ కి ఆల్టర్నేటివ్ ఏంటంటే, సో ఇదైతే రన్ లెవెల్స్ ఏంటిది అంటే మీరు కంపల్సరీ దీంట్లోకి వెళ్ళి రీబూట్ చేయాలి అండి. ఒక అప్లికేషన్ కనుక ఇన్స్టాల్ చేయాలి అంటే ఓన్లీ అప్లికేషన్ ఇన్స్టాలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూనే అండి ఇదైతే రన్ లెవెల్స్ అయితే. ఇక్కడైతే అదే అప్లికేషన్ ఇన్స్టాలేషన్ లెవెల్ మనకి AWS లో రన్ లెవెల్స్ కి ఆల్టర్నేటివ్ ఏంటిదంటే అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలంటే యూజర్ డేటాలో మనం స్క్రిప్ట్ పెడతామండి. యూజర్ డేటాలో మనం స్క్రిప్ట్ పెట్టేసి ఇది ఎప్పుడు చేస్తాం, ఎట్ ద టైమ్ ఆఫ్ EC2 ఇన్స్టెన్స్ క్రియేటింగ్ స్టేట్ లో అండి. ఎట్ ద టైమ్ ఆఫ్ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ స్టేటింగ్ లో అయితే మనకి అప్లికేషన్ ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోతుంది. అదే ఇది మీరు ఒక లైనెక్స్ సర్వర్ ఆల్రెడీ లాగిన్ అయిన తర్వాత మీరు ETC RC.D, RC3.D లో మీరు ఏదైనా అప్లికేషన్ స్క్రిప్ట్ పెట్టి రీబూట్ చేయాలి. రీబూట్ చేస్తే మనకి అప్లికేషన్ ఉంటుంది. ఇది EC2 ఇన్స్టెన్స్ క్రియేటింగ్ స్టేట్ లోనే మన అప్లికేషన్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాసెస్ లో చెప్పానండి. సో యూజర్ డేటాలో మనం ఒక స్క్రిప్ట్ పెట్టాము, ELB 123 లో ఒక స్క్రిప్ట్ పెట్టి ఒక అప్లికేషన్ ఎండ్ యూజర్ కి ఇచ్చాము. సో ఇదేమో ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ ద EC2 ఇన్స్టెన్స్, అదేమో రీబూట్ చేస్తున్నప్పుడు. అది సో ఇదండి మీకు బూటింగ్ ప్రాసెస్ అంటే. సో ఇది బూటింగ్ ప్రాసెస్ అంటే. దీని గురించి మినిమం మీరు 5 to 10 minutes చెప్పగలగాలండి. 5 to 10 minutes కంపల్సరీ చెప్పగలగాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లేకుండా మీకు ఇంటర్వ్యూ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను మళ్ళీ లైనెక్స్ సర్వర్ క్రియేట్ చేస్తాను చూడండి. AWS లో మనకి యూజర్ డేటా స్క్రిప్ట్ పెట్టాం కదా, అది ఒకసారి చెప్తాను చూడండి. ఒక అప్లికేషన్ గురించి ఇప్పుడు మీకు కూడా ఇంకో క్లారిటీ వస్తుంది మళ్ళీ. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్క్రిప్ట్ కాపీ చేస్తాను.
ఫర్ ఎగ్జాంపుల్ నా క్లయింట్ వచ్చేసరికి ఇప్పుడు టీబీఎస్ బ్యాంక్ అనుకోండి. సో ఇప్పుడు EC2 ఇన్స్టాన్స్. సో మేడం ఇందాక మీరు క్రియేట్ చేయడానికి ఏదన్నా అర్థం కాని ఏదన్నా ఉంటే ఇప్పుడు మీకు ఒక EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుందండి చూసుకుంటారా. ఇన్స్టాన్సెస్ రన్నింగ్. ఓకే సార్. ఇక్కడ మీరు లాంచ్ ఇన్స్టాన్సెస్ మీద క్లిక్ చేయాలండి. ఇక్కడ మనం అమెజాన్ లైనెక్స్ 2 AMI తీసుకుంటాను. సెలెక్ట్. బిట్టే సెలెక్ట్ చేయాలి కదా సార్? 64 బిట్ వచ్చి 64 బిట్ అండి, మీకు 32 బిట్ ఉండదండి ఇక్కడ. ఏమి ఇంటర్నెట్ స్లో అయిందని అది. ఎస్ చూడండి. సో నేను ఇక్కడ T2.micro ఒక CPU వస్తుంది, 1 GB ర్యామ్ వస్తుంది, ఇది తీసుకుంటాను నేను. సో నెక్స్ట్ కాన్ఫిగర్ ఇన్స్టెంట్ డీటెయిల్స్. ఇక్కడ నేను స్క్రిప్ట్ పెడతానండి. ఇది ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ ద లాంచింగ్ ద EC2 ఇన్స్టాన్స్. ఇక్కడ నేను యూజర్ డేటా ఎగ్జాంపుల్ తీసేసి నేను ఏం చేస్తాను అంటే DBS యాప్ అంటానండి. ఇప్పుడు అప్లికేషన్ ఎండ్ యూజర్కి ఏం వెళ్తుంది, DBS యాప్ అని. యాడ్ స్టోరేజ్. సో ఇక్కడ మనకి ఇది రూట్ డిస్క్. యాడ్ ట్యాక్స్ తర్వాత ఇచ్చుకుందాం. సెక్యూరిటీ గ్రూప్ నా దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ ఒకటి ఉందండి, లాంచ్ విజార్డ్ 1 ఇది తీసుకుంటాను. రివ్యూ అండ్ లాంచ్ ఇట్ ఆల్ ట్రాఫిక్ తీసుకున్నాను. ఇక్కడ నేను సుష్మిత 1 2 3 అనే ఫైల్ తీసుకుంటాను. ఆల్రెడీ రీయూజబిలిటీ చేసుకుంటాను. సో లాంచ్ ఇన్స్టాన్సెస్, దాట్స్ ఇట్. సో ఇప్పుడు చూడండి మనం EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేసే స్టేజ్ లోనే మనం స్క్రిప్ట్ పెట్టేసేసాము. సో ఇది నేను DBS అంటాను. ఎస్ రన్నింగ్ స్టేట్ లోకి వచ్చింది చూడండి. సో పబ్లిక్ IP బ్రౌజర్ లో మీరు పబ్లిక్ IP HTTP పోర్ట్ నెంబర్ ఎంత అంజనేయులు? HTTP పోర్ట్ నంబర్ 80. ఎస్ కరెక్ట్ 80. ఇప్పుడు ఎంటర్ కొడితే చూడండి DBS యాప్. ఇది యూజర్ డేటా స్క్రిప్ట్ లో మనకి. అక్కడైతేనేమో మనకి రన్ లెవెల్స్ లో పెట్టుకుంటాం, అక్కడైతేనేమో రీబూట్ చేయాలి, ఇక్కడేమో EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసే స్టేజ్ లో. సో ఇదండి మీకు బూటింగ్ ప్రాసెస్ అండి. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి అంజయ్ అండ్ సుష్మిత గారు. సో ఈ బూటింగ్ ప్రాసెస్ లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. నో సార్. గుడ్. సుష్మిత గారు? ఏం లేదు సార్. గుడ్. సో ఇదండి మనకి ఈ రోజు క్లాస్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ కొంచెం పెద్దదండి, అది రేపు చెప్పుకుందాం. ఈ రోజు చెప్పినా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి పార్టిషనింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది, అదండి, అది రేపు చెప్పుకుందామండి. ఓకేనండి? ఓకే సార్.